ఫోన్ చేసేది నా బొచ్చ కత్తలీరా నీకు కత్తలీరా అడిగి పాల్ నీకు నే కత్తలు వచ్చానా తీరా 10 మండలు పోరా నీకు ఏది వచ్చే 3 సెంట్లు రా నువ్వు సంతకం పెట్టాను నువ్వు దొంగ కాగితాలు తీసుకొచ్చి దొంగ సంతకాలు పెట్టి నీకు 2 ఇళ్ళు అమ్మాను రా కొత్త మీరు అక్కడ ఇదే మాట ఎక్కడ చెప్పొచ్చారా రా నువ్వు నిట్టేస్తానికి నీకు హక్కు లేదు సర్వేర్ కార్డు తీసుకోవాలి ఎంఆర్ఓ గారు కార్డు తీసుకోవాలి నేను ఇచ్చిన కార్డు తీసుకురా అయితే నా మంచం కాగితం పడేసి నా ఇంట్లో 60 కార్డు ఒడికైతే దొంగ ఖాతా రాసుకున్నారా నేను సర్వే కార్డు ఖాతా ఇస్తారా 3 సెంట్లు ఖాతం రా లేకుండా చూసి మనుషులు లేకుండా చూసి నా ఇంట్లో వస్తున్నాను దింగి నా సొమ్ము దింగి నా టీవీలు బాగా దింగి నా 60 కార్డు తీసుకొని మీ ఫోటోలు వేసుకొని చెప్తా నేను ఏ దేని మీద పెట్టానో ఆ కార్డు తీసుకోరా మళ్ళీ అదే అన్నాడు ఇప్పుడు నేను ఆడించి వచ్చా నా మనసు తిరిగేస్తా నీకేమో ఏ మండల ఆఫీసు ఏ మండల ఆఫీసు అసలు నీకు సౌనం లేదు నీకు సౌనం లేదు మండల ఆఫీస్ ఏదే అంటున్నా ఏదో రా నేను ఏ సర్వే దాకా వచ్చానో సర్వే కలిపికుండా మాట పెట్టి మీరు ఫోన్ చేసుకుంటే సరిపోయిందా ఎవరు మీకు ఎత్తులు కాదు లౌడికి వాళ్ళు ఏం కాగితం ఇచ్చావు నేను 3 సెంట్లు కాదు ఒకటి ఎందుకు ఇస్తాను చూపే దొంగ నేను పెట్టిందా దానికి నువ్వు చూపే రా 3 సెంట్లకే కదా మేము కూడా అడిగేది నువ్వు ఖాతా దొంగ ఖాతా పెట్టినావు అన్నావుగా రా అంతా నాదేనా అన్నావుగా ఎవరు అన్నారు అని రాత్రి కొలిపిగా రా పదండి రండి మొత్తం నేను పెట్టే వచ్చా రండి నువ్వు పదండి రా నాయన ఖాతాలు తినరా నేను రాపించిన కాడికి రండి నేను ఎవరు చూపించానో ఎవరు చెప్తానో నాకు పట్టా లేదు నేను వచ్చా నా బిడ్డలో నా భర్త అంతా పోయాడు కాబట్టి నేను ఇక్కడ ఆపుకున్నా నా పట్ట ఎప్పుడో ఇస్తాడు నా కరెంట్ బిల్లు సార్ రమ్మన్నారు పో నాకేం కరం నువ్వు పో ఖాతాలు ఎత్తరా సార్ రమ్మన్నారు పో నువ్వు ఖాతా ఎత్తురా నేను ఎత్తుకొని వస్తాలే ఖాతా నీకెందుకు ఇస్తాను ఏమే నువ్వు దొంగ ఖాతా రాసుకుంటావేంది తెలగొత్త మీద నేను ముద్ర పెట్టానేంది నువ్వు తెల్లగాయత మీద పెట్టామని మేము చెప్పామైంది నీకు మొత్తం 4 సెంట్లు 6 సెంట్లు రాసి ఇచ్చానేంది నువ్వు రాసిచ్చిందే మేము అడుగుతున్నాము రాండి మా వారు నా కొడుకు వస్తున్నాడు మా తమ్ముడు వస్తున్నాడు ఏ తమ్ముడు ఆ తమ్ముడు కాదు సర్వే తమ్ముడు పిలు మీరు ద్రౌడిద్యం చేస్తారని చెప్పి నేను పెట్టే కాదు ఇచ్చా ఇక అన్ని పెట్టి నేను పెట్టుకునేది నా ఇంట్లో ఏది పోయినా సార్ కాడికి పోయి ఎస్ఐ సార్ నాకు తెలీదు వాడు రావాలి సారే వస్తాడు ఎస్ఐ సార్ పిలిచి ఆయన వస్తాడు నేను కానీ మనసు అడిసివేసి నా గుడ్ల నీసేసి నా ఓటు కార్డు అద్దింగి మీ ఖాతాలో పెట్టుకొని ఎవరు తీశారు నీ మీరే ఎవరు మీరే గంగాధర్ తీసాడా మేము తీసామా మీరే గంగాధర్ తీసి మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు మా ఆయనతో నా సౌండ్ లేదు కన్నీరు గోయిందం నాది ఏది స్థలం నీదా నాది ఆయనది నీది ఇద్దరిదని చెప్పి అమ్మారు కదా ఆయన సంబంధం లేదు ఆయన సంబంధం లేదు ఆ రోజు చెప్పకూడదా డబ్బులు నువ్వు దొంగ కథ రాసుకొచ్చి డబ్బులు తీసుకున్నారు చెప్పొచ్చు నాకు డబ్బులు ఎందుకు ఇచ్చావా ఇదిగో డబ్బులు ఇవ్వలేదు నీకు నాకు ఇవ్వలేదు ఎంత ఇచ్చాను నీకు నేను డబ్బులు పో రే తీరా బండి తీరా డబ్బులు ఇవ్వలేదంట నాకు ఇవ్వలే ఇచ్చాడుగా కాగితం నేను రాసిన కాగితంలో ఉంది సర్వే చిన్నట్టుగా వీడియోలు ఉన్నాయి మా దగ్గర నీ వీడియోలు తీస్తే నాకు రాదుగా నా సంతకం రాదుగా సంతకం రాకపోతే డబ్బులు ఎందుకు తీసుకున్నావు తీసుకుంటే రాడుగా పా రండి నా మనసు నా కాగితాలు నీకు ఇచ్చానా అన్ని మీరు బయట వేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేసి 2 రోజులు స్థలం అంతా హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ తలుపు వేసుకొని తాళాలు వేసుకొని పోతే తాళాలు పగల కొట్టి నువ్వు నేను తాళాలు పగల కొట్టలేదు రాయితీ లేదు మీ కాడ ఖాతాలో ఎత్తరండి తెల్ల ఖాతాల మీద నేను సంతకం పెట్టినట్టుగా ఏలు ముద్ర పెట్టినట్టుగా నేను కాదు 3 ఇళ్ళు రాసిచ్చినట్టుగా చూపిద్దరండి చూపిస్తాంపా రండి వాళ్ళని ఎవరో తీసుకురా ఆడికి నాకేంత కర్మ నా ఇంటికి బాగా కొడితే మొత్తం మళ్ళీ అంత కట్టించి ఇల్లు కట్టించుకుంటా సరే అట్టలే అసలు నా మనసుతో నీకేం పని రా నా ఓటు కాదు మీకేం పని రా నీ ఓటు కార్డు ఎవరు తాకారు మీ కార్డు ఇచ్చి ఎవరు తీసుకున్నారు మీ కార్డు ములా బిడ్డ చూపించారు కదా ఎవరు తీసుకుని మనకి ఎందుకు వదిలేసి నా వస్తువు కానీ ఏదైనా పోయినా నేను అందరూ చెప్పి పెట్టి రాసి ఇచ్చా రాత్రి ఇప్పుడు ఆడినారు వీళ్ళు నా వస్తువు ఎంతవరకు ఇచ్చానో అంతవరకే మళ్ళీ సంబంధం విషయం నువ్వు గమ్ము ఉండు అంతే అసలు ఎందుకు వచ్చా తురకదాన్ని కొచ్చుకుంటువి పండేసుకుంటువి పుణుకుంటువి మళ్ళీ దాని కాపురం తెత్తివే దీని కాపురం తెత్తివే నా ఓటు కట్ట ఎత్తుకెళ్తే నా ఓటు కట్ట నువ్వు నైట్ చేసే పని లేదు నువ్వు ఏడా దొమ్మర పని లేదు నువ్వు చేసేది ఇక్కడ ఆడపిల్లకి వెళ్ళారా చూపిస్తే వీడియో అన్ని నేను చేస్తా పో చూపించి ఆడపిల్లకాయలు తీసుకొచ్చి వ్యభిచారాలు చేసేది ఏంటా చెప్పింది ఎవడు చెప్పింది ఏంది చూస్తే సర్వేరిల్లు తెలుసా సర్వేరిల్లో ఎవరిల్లో నువ్వు చేసే పనులేంది దొమ్మర పనులు చూపించేది ఇప్పుడేంది మొన్న మేము వచ్చిన రోజు కూడా ఒక పిల్ల ఉండింది కదా లోపల
పిల్ల ఉందా ఆ. ఏదో పిల్లకి వాడికి పొట్టది పిల్ల నింది కదా, తీసాను కదా, అవి కూడా ఉన్నాయి కదా నా దగ్గర, ఉన్నాయి కదా, పిల్లని వాడిని తీరా నాయన. ఉన్నాయి కదా. నువ్వు దమ్మర పనులు చేపించేది, దురువులు పెట్టుకొని ఆడపిల్లకాయలు తీసుకొచ్చేది, ఆడపిల్లకాయలు తీసుకొచ్చి దురువులు పెట్టి అమ్మాయిలు పొడుకోబెడుతున్నావు ఈడ. ఆ చిన్న చిన్న పిల్లకాయలు బిడ్డలు ఎదగ ఈడికొచ్చిన బిడ్డలు అందరూ చుట్టుపక్కల ఉంటే నువ్వు చేసే పనులు దొమ్మర పనులు ఈడ. చెప్పిన సైతు నా కొత్త ఈడికొచ్చిన పిల్లకాయలు చుట్టుపక్కల ఉంటే నువ్వు చేసే పనులు ఏంది ఈడ, దొమ్మర పనులా? చెప్పిస్తాలే వాళ్ళ చేత కూడా, చెప్పిస్తాలే. కొలవకుండానే మొత్తం వేసుకొని అటు సగం ఇటు సగం వదిలేసి మొత్తం నాకని చెప్పి నా ఇళ్ళని బాగా కొట్టి నాకు దోమర పోయేసిన నువ్వు అంటే సరిపోయిందా? ఇంత వయసు వచ్చింది అంటే ఏంది, నువ్వు ఇంత వయసు వచ్చింది, నీకు అసలు సిగ్గు లేదు ఏమీ లేదు. ఇంత వయసు వచ్చిందిరా, దొంగలు కాదు మీరు ఇచ్చేనప్పుడు కొడతారా, మీరు గలీసినప్పుడు కొడతారా, మీరు రౌడీనప్పుడు కొడతారా? మీరు తీసుకో ఎవరినైనా పిలుచుకోరాని నువ్వు మర్యాదగా నేను నీకు 2 నీళ్ళు రాసేట్టుగా, నీకు సంతకం పెట్టాడుగా, నీకు పొడి వెళ్తాడుగా, చేసుకొచ్చి చెప్పు, ఆయన చెప్పు. పో స్టేషన్ కాడ పో. రౌడీలో నేను రౌడీ అయితే నిలబడతా పో. ఎవరు అసలు నా సాగానికి వచ్చావు అనుకో, ఏం చేస్తావు? నీ మొత్తానికి కట్టించింది అక్కడ ఇల్లు పో పెట్టుకోపో, ఎవరికైనా చెప్పుకోపో. ముందు నువ్వు వీరే నా కాచి ఓటు కాదు ఎవరు నువ్వు అసలు? నా ఓటు కాదు ఎవరు నువ్వు అసలు? ఎవరా నాకు అమ్మేవు, నువ్వు దొబ్బేయాలి. ఎవరా నేనా? ఇది నాది, ఇది అమ్మేనా? కాచేది సాక్షి ఎలా ఉన్నాయిలే పో, నువ్వు సాక్షిలు ఎలా ఉన్నాయిలే పో, మా సాక్షిలు ఎలా ఉన్నాయిలే పో. సర్వేరెత్తు కొలనీయకుండా ఎవరు కొలని లేదు, మీరేరా? మేమెందుకు కొలని లేదు, మేమెందుకు కొలని లేదు, మేమెందుకు కొలని లేదంట. పో తీసుకురా పో, ఏడే ఉంటాం, తీసుకురా పో, పో నువ్వు తీసుకురా పో స్టేషన్కి పోయి. కొత్త రాలేపిస్తా నా ఓటు కార్డు దింగావు మొత్తం కోళ్ళని పెట్టేసావు. ఇది కూడా ఏం చేయలేవు పో. అదా పో చూస్తానా, చేసుకోపో, చేసుకోపో. ఇప్పుడు కొట్టిపోతా నా బట్టరా, కొట్టిపోతా. ఓ కొట్టు నువ్వు అట్టే కొట్టిపోతా. నాకు పోచ్చు నువ్వు వచ్చి నా ఇంట్లో నేను లేకుండా చూసి నా టీవీ బాగా దింగి ఓడు 25,000 నుక్కొని నీ కాడ ఉన్నాడు చూడు, మొగుడో లేదంటే నువ్వు ఉంచుకున్నావాడో ఎవరు నాకు తెలీదు. వాడు ఎందుకు పిలుచుకొచ్చుకున్నావాడా? గంగాధర్ని ఉన్నాడుగా, ఎవరా పిలువు. నువ్వన్నీ సామాన్ ఏంది బయట ఎందుకు వేసావరా అని అడుగు. అన్ని నేను వేసానా? అది కూడా ఉందిలే, ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాలే. నువ్వు పోయే నీ అమ్మని దింగుని పెట్టుకోరా. నాది నేను ఎవరిని పిలుచుకోనా, ఎవరిని పిలుచుకోను? నేను ఇచ్చేది నీ దగ్గర ఉన్నాయి కదా కాగితాలా, నువ్వు ఉత్తుకొని తిరుగుతున్నావు కదా. ఎవరి దగ్గర నీది కదా? ఎవరు రాసింది, సంతకం పెట్టింది ఎవరు? నేను సంతకం పెట్టలేదు, దమ్మేసింది ఎవరు? దమ్మేయలేదు. నీ ఫోటోలు నుంచి వచ్చినాయి మాకు. నువ్వే తీసుకుంటాం సార్, అమ్మాయిని తీసుకొచ్చుకొని పండేసుకొని నువ్వు పండేసాను అందరూ అందరు 2,000 తీసుకొని పడుకోని పెడుతున్నావు కదా. అవును పోయే ఎస్సీ కాడికి పోదా, పడుకోని పెడుతున్నావు కదా. ఆడపిల్లకాయలు ఉండేది, కాపురాలు ఉండేది, నువ్వు చేసే దొమ్మర పనులు ఏంది? అవును పిలుచుకొని వచ్చుకోపో. నువ్వు పిలుచుకొచ్చుకున్నా దుర్గదాన్ని కాపురం తీసావు, చేసావు ఇంచప్పుడు నువ్వురా. సరే నువ్వే ఇప్పుడు కొట్టవాడికొచ్చి. సరే ఎవరు పడుకుంటా పో. నాకు ఇచ్చింది ఇది ఇస్తానంటే పొలం నీకుండా అటు కట్ట ఇటు కట్టేసి మొత్తం తెంగాలి చూస్తారా? మీకు 3 ఇళ్ళు రాసి ఇచ్చానా? 3 ఇళ్ళు సంతకం 3 ఇళ్ళు 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉన్నాయా? 3 సెంట్లు 2 రూములు రాసిచ్చినావు. నేను వచ్చేది వచ్చి నువ్వు సర్వీస్ చేయకుండా నా కాళ్ళు వస్తుంది అడుగు. కానీ ఎంతమంది కాళ్ళు తమ్ముళ్ళు ఉంటారు? నాకుందే 2 కోడళ్ళు. ఇది పెద్ద కోళ్ళు, ఒకటేమో బడేరు పెట్టిన కోళ్ళు. కొడుకులు ఆడున్నారు. కొడుకు ఒకటి తెచ్చాడు, దాని మొగుడు ఒక కొడుకున్నాడు. మన సంతకం పెట్టింది మీ కొడుకు అని చెప్పి సంతకం పెట్టించావు. నేనా పెట్టించావు కదా, వాళ్ళ ఆయన చేత పెట్టించావు కదా. ఆయన కూడా పిలిపిస్తున్నాడు, ఫోన్ చేశాడు ఆల్రెడీ, ఫోన్ చేశాడు ఆల్రెడీ. అంట కొత్తలో పెట్టినట్టు అంటే ఇది 3 ఇళ్ళు రాచ్చంట. నేను రోజు అమ్మాయిని పెట్టుకుని భోగం చేస్తానంట. చేస్తున్నావా లేదు అది కూడా వస్తుందిలే బయటకి. మా ఏం బాధపడగాక నాయనా, అది కూడా వస్తుంది. రౌడీ దాని కాదు, మంచాలు కంచలేను, అది కూడా వస్తుంది బయటకు వస్తుంది. నువ్వు ఏడ నుంచి తీసుకొచ్చావు, అందరు వస్తారు. నువ్వు మర్యాదగా నా మంచం కంచం నా కార్డు అని నేను చేపలు వచ్చినాగా దింగావు. నీకు ఇచ్చింది నేను 3 సెంట్లు. వాడు ఏం తీసుకోవాలా? ఎవరు తీసుకొని తేలిచ్చు కదా. వాళ్ళు ఎవరినైనా పిలుచుకుని పెద్ద మనుషుల్ని తెలుసుకోరాని రాళ్ళు వేసుకోమని నువ్వే దగ్గరుండి రాళ్ళు చూపించింది నువ్వే. నేనంటే అడుగు
దగ్గరుండి రాళ్ళు చూపించింది నువ్వే. ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నావు అట్ట మాట్లాడుతున్నావు. ఏయ్, నువ్వు ఈడే చేసిన యావత్ ఇక్కడికనే రే అదిగో ఆమె ఏం నేనంట చేస్తుందిరా? చిన్న చిన్న బండి వేసుకున్నంట. ఆ? సరే చేయని ఏది చేస్తుందో. ఆయనకి డబ్బులు ఇచ్చి కొన్నారు, ఎవరికి? సర్వేరికి కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు. ఆ, నువ్వే కొన్నావు. వచ్చాడు కొన్నాడు, ఆ. నా లేకుండా రాళ్ళు వేసారు, ఆ. నా కార్డు తీసుకున్నాడు. ఆ. ఎన్ని స్టేషన్కి ఇచ్చి ఆయనకి ఇచ్చా. సరే పో, ఎవరికి ఇస్తావు ఇచ్చుకోపో. నువ్వు నా- ఎమ్మెల్యేకి ఇస్తావో సీఎంకి ఇచ్చుకోపో. ఆ, ఇచ్చుకుంటా. పో ఏ పో ఇచ్చి తెచ్చుకో, పో తీసుకొచ్చుకో. ఏడా ఉంటాం పో, ఏడకు బాం పో. నేను ఎవరో వచ్చినాళ్ళు సర్వే చేసి ఇంతనని కొలత వేసి రాళ్ళు ఇస్తే అప్పుడు దాకా మీరు దాటడానికి లేదు. నేను రాసాను, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాది. ఆ? నాది. మాకెందుకు రాసి డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 3 సెంట్లు స్థలము ఆ, 2 రూములు, నీకు వచ్చిందా? లేదా మొత్తం నీదేనా అయింది? 2 రూములు 3 సెంట్ల స్థలం. నేనా ఏది నేను పెట్టినట్టు 3 అవన్నీ ఆడ చేపిస్తాం పోమా. నీకు చూపించాల్సిన అవసరం లే. నువ్వు ఎవరి దగ్గర చెప్తావు ఆడ చేపిస్తాం పో. ఉన్నాయిగా. చూపించుకోపో. చూపించుకోరా పో. నాయ కూడా చూపించుకో. ఉన్నాయిగా. పో పో. నువ్వు 1,50,000 ఇద్దరు సంతకం పెట్టి వాడికి ఇచ్చిల్లా? పిలుచుకో ఎవరినైనా. వాడిగా మీరు పెట్టి సంతకం పెట్టి అదిగో ఉంది సాక్షి. పిలిపించుకో. ఎవరా? ఎవరు సాక్ష్యమా? సాక్ష్యం ఎవరా? అదిగో ఆ అమ్మాయికి ఏం తెలియదని మొన్నే చెప్పేసింది. అది తెలియదు అని చెప్పావా? మొన్నే చెప్పింది. మొన్నే చెప్పింది. నాకేం తెలుసనా మీరు సంతకాలు పెట్టుకునేది మీరు చేసుకునేది నాకేం తెలుసా అని అడిగింది కదా. అదిగో విను. అదిగో అవును. చెప్పేసింది కదా అమ్మాయి. అమ్మాయి పాటికి అమ్మాయి క్లియర్ గా చెప్పేసింది. మళ్ళా ఆగా ఆ, ఎవరో నోట్లో మట్టి కొట్ట. నా నోట్లో మట్టి కొట్ట, నీ నోట్లో మట్టి కొట్ట తెలుసు అది కూడా. మూడు ఇదిగో, రాళ్ళు. ఆ రోజు ఇక్కడ కోపం సంతకాలు ఏం తగ్గించుకో. పెట్టా. ఓ డబ్బే ఇచ్చాడు నాకు కొత్త అయితే 1,50,000 డబ్బే ఇచ్చాడు నా పూగొండ అయితే. ఆ అది రాసిచ్చింది నేను అక్కడ 2,30,000 తీసుకొని కాగితాలు రాసిచ్చి ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకొని పోతే రాళ్ళు నాటుకొని తాళాలు పగల కొట్టి వ్యభిచారం చేస్తాయా? నేనా నేనా ఏంది? ఎవరా? లేదా చదువుకున్న ఎవరమ్మా? ఇల్లు చదువుకునేది ఎవరమ్మా? ఆడకపోయి ఇల్లు చదువుకునేది ఎవరమ్మా? నేనా ఆ? ఇప్పుడు నువ్వు కూడా వచ్చి సామాన్ అన్ని మోసిలా? నువ్వు మొయ్యలా సామానా? ఎవరు అయ్యమ్మ ఎందుకుందా? సామాన్ నువ్వు మొయ్యలా? ఎవరు లేరు, సామాన్ నువ్వు మొయ్యలా? అడక ఎవరు లేరు. అడుగు కూడా పెట్టలా? ఆ సామాన్ ఖాళీ చేసేటప్పుడు నువ్వు చూసావా? నువ్వే మీరే ఎవరు చేశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? తీశారు. వీళ్ళే వీళ్ళే ఎవరు? గంగాధర్ తీశారా? మేము తీసామా? మీరే గంగాధరే కదా తీసిందే. తీసామా? అది అవును, మేము కొనుక్కున్నప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. మాకు నేను చెయ్యాలి, నేను చెయ్యాలి, నేను చెయ్యాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా టైం ఇస్తారా? ఎన్ని రోజులు? సంవత్సరాలు ఇస్తావా? ఏయ్, అవసరాలు ఎందుకు ఇస్తారు అసలు? ఏంది అసలు మీరు చెప్పే మాటలు? బాగా ఎత్తుకోరంటారు నాయన. ఎడుకో మీరు రాకుండా నేను నువ్వు పోయి తీసుకురా. ఎడికే ఏడా సెటిల్ చేద్దాం. ఆ? నాకేమవసరం? వీడియో పెట్టి దెంగేసుకుని చెప్ప నువ్వు దెంగ చేస్తారా? తీరా నువ్వు దెంగారు కొత్త వాడు దెంగారు తెచ్చే కష్టపడితే నాకు అన్ని ఎత్తుకొని నేను చెప్తా. సరే చెప్పిరా పో. వీడియో చెప్తావు, చెప్పిరా పో. వీడియో చెప్తా నువ్వు. చెప్పిరా పో. ఎవరు చెప్పండి చెప్పుకో. చెప్పిరా పో. వాళ్ళు ఏం జరిగిందంటే ఏం చేసింది? ఇదిగో అమ్మాయి, నేను ఏం చేసావు నీకు తెలియదా? అదేమో వీడు మాట్లాడుతున్నావు నీకు తెలియదా? మేము కలపాకు వచ్చామా? అమ్మాయి, నిలబడ్డామా? ఆ నా బట్టేమో వీళ్ళు మొత్తం కలిసి 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చే ఆ కట్టుకుని సార్ ఎవరికి 10,000 ఇచ్చింది? నువ్వు ఎవరికి? సర్వేరికి కొలిచారికి పిలు సర్వేర్ని ఎవరు పిలు. బేపేశ్వరానికి. నేను 10,000 ఇచ్చానా సర్వేర్కి? నువ్వు చూసావా? పిలు రా పో. మండల ఆఫీస్ పోయి పిలుచుకురా పో. మళ్ళీ వచ్చాడు ఆ. నాకు గొలిచాడు, ఆ. మీరు రాంగ్ చేశారు. నీది ఏడకి ఇచ్చాడు? నీదే ఆ నుంచి ఆడికి ఇచ్చాడు. ఆ నుంచి ఆడికి ఎవరు ఇచ్చారు? సర్వేరు సర్వేర్ ఇచ్చారు. మేము కళ్ళు పోయాయా నిన్న? నువ్వు మాట్లాడినిచ్చావా? నువ్వు బరకనిచ్చినవా? సరే కానీ పర్సన్ ఇచ్చినవా? కానీ నేను పెట్టుకున్నాను లోకం దెంగాలని వచ్చావా? కానీ అది కూడా తెలుసద్దులే. ఎవరు లోకల్ సొమ్ము తీసుకోవాలనుకున్నారు? ఎవరు డబ్బులు తీసుకోవాలనుకున్నారు? ఒరే నీ అమ్మ పిల్ల కొత్త దెంగ నేను లేకుండా ఎందుకు వేశారు? నువ్వు తేగ నువ్వు లేకుండా ఎందుకు వేసాను? నేనున్నానా? నువ్వు డబ్బులు తీసుకొని బయటకు పోయి వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అంటేనే కదా వేసుకున్నాను. నువ్వే పురుగుడు పడిపోతా. పురుగులు పట్టిపోతావా? ఈ మాటలన్నీ చాలా ఉన్నాయిలే. ఈ మాటలన్నీ చాలా ఉన్నాయిలే. పురుగుడు మీరా? ఏ ఎవరైతే కోసి ఇచ్చినాక? నాకు ఎందుకు అమ్మేవు అలాంటప్పుడు? నేను ఎందుకు అమ్మారు? నాకు కొత్త నువ్వు నాక నేను ఎందుకు అమ్మారు నీకు? ఏ ఊరు నీదే? నీదే ఊరు అసలు. నాది ఊరే. నా కొడుకులు ఉన్నారు, మనలు ఉన్నారు, అందరూ వస్తారు. నాకు ఇల్లు కూడా ఉంది. నీకేముంది? సొంత ఇల్లు నుంచి ఉంది. నీకేముంది? ఇది నాది. ఇది నాది ఇల్లు. సొంతలు నీదా? ఏడు పోనారా? చూపించు. నీ కొన్నా ఇది. ఏది ఇది కొన్నా. చూపించుకోండి ఎవరికైనా. ఉందా నీకు? ఆ? ఉందా నీకు? ఉంది. ఉందా? ఆ. ఎవరి కార్డు ఉందా? అన్నీ ఆరోగ్య కార్డు ఉన్నాయి ఉందా? నాకు. నాకు అన్నీ ఉన్నాయి. బీపీ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి. అన్నీ రా. ఉన్నాయా? రా.
నువ్వు పో, ఎవరైనా పిలుచుకొచ్చుకోపో నా దగ్గర. పిలుచుకొచ్చుకోపో, ఏడే ఉంటాం పో. ఏడే ఉంటావు పో. ఇటు పెట్టే పెడతా పో, ఎట్లా పెట్టాలో పెడతా పో. ఒరేయ్, నీ పెళ్ళాన్ని మండేస్తానా నీ కూతురు మండేస్తానా ఎవరినైనా నువ్వు అంత సినిమా లేదులే నీకు. ఇప్పుడు అన్నారు కదా మీరా నువ్వు పండేసావు కదా. ఎవరిని చేసుకుంటా, ఎవరికైనా చెప్పుకోపో. నా ఇంటి జోలికి వచ్చారనుకో ఏం చేస్తావు? కొలిసి సర్వేందరికి వచ్చి పిలుచుకోపో. ఆగా పిలుచుకుంటాను ఆగరా పిలుచుకోరా పో. నీకు సర్వేందరికి వచ్చి నీకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇస్తా పో, ఎవరినైనా పిలుచుకోరా పో. ఏడే ఉంటా. నువ్వేమన్నా ఆయన కోళ్ళు కదా కాల్ అయితే ముగ్గురు చచ్చిపోతే దానికి లెక్కలేదు ఆ? దానికి హక్కున్నప్పుడు మొన్న డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పొచ్చు కదా. ఎందుకు పిలవలేదు? ఆమె కూడా చెప్పింది కదా, ఏం చెప్పింది? ఆ వీడియో కూడా ఉంది కదా. ఏడా? ఏమని చెప్పానన్నా? నువ్వేమని చెప్పావు? ఆ వీడియో అంతా నాకు దగ్గర ఉందమ్మా, చూపిస్తా నేను. నువ్వు సంబంధం చూపిస్తాను. లేదన్నావు. చూపించాల్సిందే మా, నేను చూపించా. డబ్బుల గురించి కాదు, నాకు సంబంధం లేదని చెప్పిన వీడియో కూడా ఉంది నా దగ్గర. దాని గురించి ఏయ్, నాకు సంబంధం అబద్ధం లేదు. కాదే. దాని గురించి వాడు నాకు సంబంధం అడ్వాన్స్ లేదమ్మా. ఇచ్చిపోయాడు. వాడు అడ్వాన్స్ ఇచ్చిపోయాడు. అదే అంటున్నా. వాడు అడ్వాన్స్ ఇచ్చిపోయాడు. వీడే అమ్మాయి నాకు వచ్చి నా ఓటు కట్టి ఇరుక్కుపోయాడు. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతున్నారు. టీవీలో మగలు తిన్నాడు. ఆ ఇంటికాడ మాట్లాడింది వీడియో పెట్టి యాడున్నా చెబుతా. నేను ఇప్పుడు కూడా అదే కదా మేము అడిగేది కూడా. అవును ఆ. నేనేం తప్పు మాట్లాడలేదు. అయితే అదే కదా నేను అడిగేది కూడా. నిన్నేం తప్పుగా ఏం మాట్లాడుతుందమ్మా. అదే నేను నేను కూడా ఇప్పుడు కూడా అంటుంది. ఆ. నేను కూడా ఇప్పుడు అదే చెబుతున్నా. నిన్న ఎట్టా నువ్వు పెట్టావు ఆమె పెట్టింది. నువ్వు ఇప్పుడు కూడా మర్యాదగా చెప్తున్నావు. ఇదో వాళ్ళు వీళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చినాక సర్వే చేస్తా ఉన్నారు కదా మళ్ళీ. సర్వే చేపిస్తుంది ఆమె మనిషి. మళ్ళీ వచ్చి సర్వే చేస్తా ఎప్పుడు ఎప్పుడు మీ చుట్టూ తిరగతా ఉండాలా మేము? ఎన్ని రోజులు తిరగాలి? అది వాళ్ళు టైం గవర్నమెంట్ అవును, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వెళ్ళిపోతారు కదా. రమ్మని చెప్పి ఏడా ఉంటాం పో, తీసుకురా పంజో. చూపి. ఎప్పుడో నువ్వు కొలతేస్తే సంవత్సరం రోజులు మేము ఏడా ఉన్నామా? నాకుంది. నాకేం అవసరం? వారం నుంచి ఉన్నాం మేము ఇక్కడ, వారం నుంచి చెప్తున్నాము. నా దగ్గర చాలా ఉంది. వారం నుంచి చెప్తున్నాము. అసలు నువ్వు తాళాలు పగలగొట్టి నువ్వు ఎట్టపోతావు లోపలికి? తాళాలు వేసిన తర్వాత తాళాలు పగలగొట్టి ఎట్టపోతావు నువ్వు లోపలికి? అది చెప్పు ముందు. మొత్తం ఇప్పుడు అన్ని నువ్వు తాళాలు వేసాం కదా మేము. తాళాలు పగలగొట్టి ఎందుకు పోయారు మీరు లోపలికి? ఏంది బాలుగొట్టా? ఎవరు పగలగొట్టారు మరి? అయితే ఈ సామాన్యం ఎవరు పెట్టారు లోపల? నాది ఇల్లు. ఆ? నాది. నీది అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆ రోజు ఇచ్చారా? నా గ్యాంగ్ కొత్తగా అడ్రస్? రెండు ఇల్లు ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వస్తా. వచ్చావు? రా, ఖచ్చితంగా రా, ఖచ్చితంగా రా. అన్ని సార్ చూస్తున్నాడులే. నేను కూడా వస్తా. రా. ఓ ఇవాళ దొంగతనంగా అటు ఇటు బాను. చిన్నారావు అంట. నేను రాంటికేడే నిలబడినా నువ్వు. ఒరే దొంగరా మీరు రౌడీలు అయ్యి నన్ను తీసుకొచ్చి కొట్టించి చేశారు. సర్వేర్ కూడా ఉన్నాడు. సరే కొట్టించాం కదా, సర్వేర్ సార్ కూడా చెప్తారు కదా. పో ఫోన్ చేసి నా కాగితాలు ఇట్టి రా. నీకైతే నేను ఎందుకు ఇస్తాను? దొంగతనం ఆ? రాసుకొచ్చావు. దొంగతనం రాసుకుని నీ ఏలు ముద్ర ఏం దొంగత కాదు కదా. నువ్వు డబ్బులు తీసుకునేది ఏం దొంగత కాదు కదా. ఎవరు? ఆ? రా. పో చూపించుకోరా పో. మా పంచాయతీ అసలు ఏమన్నారు అవి మాట్లాడు. ఆయన ఏమన్నాడంటే నీది నీకు ఉన్న వరకు వాళ్ళు 3 సెంట్లు ఇచ్చేసేసి అన్నాడు రాత్రి. వాళ్ళు 3 సెంట్లు కొలిచామంటే అయ్యా వాడు పొలం నీ లేదు. పో చెప్పిరా పో సార్కి. మేము కొలని లేదా సర్వేర్ కొలని చెప్తారు పో. పోమ్మా. ఆ? చెబితే నేను మళ్ళీ ఆఫీస్ కాడికి మళ్ళీ ఆయన కాడికి బాగాలేదు. వాళ్ళు పొలం లేదు సార్, వాళ్ళు అది ఇది అంటున్నారు నాకుంది ఇది. నేను గవర్నమెంట్ సొమ్ము నేను ఎప్పుడో వచ్చాను, నా బిడ్డ పోయాడు అందరూ పోయాడు ఉన్నాను, నేను కట్టి అమ్ముకున్నాను, ఖర్చు ఉన్నాయో చెప్పాను. సరే అదే కాస్తున్నది కొలతేసి మనం కొలతేసి మాకు ఇచ్చేసి నువ్వు నీ చూసి తీసుకో. మేము కాదంటే కదా నీ మాట్లాడాలా. పో కొలతేసి మాకు ఇచ్చేయి. నీది నువ్వు తీసుకో. అది ఎంత ఉన్నా తీసుకో. ఏం ఇచ్చావా? ఆ? మేము అసలు మాట్లాడాము నోరెత్తి? వాడు మాట్లాడాల. ఎవరా? ఎవరు మాట్లాడింది? నోరెత్తి మాట్లాడాము మేము. నువ్వు ఆ సర్వేర్ వచ్చాడు కదా, ఆ సర్వేర్ వచ్చాడు కదా, ఆ సార్ చెప్పి నువ్వెందుకు తీసుకొచ్చారా? నా కొత్త నాకా నువ్వు నేను తెచ్చుకున్నాను. నువ్వు తీసుకొచ్చావు కదా. నేను తెచ్చుకున్నా. నువ్వు తీసుకొచ్చావు కదా. ఎవరు మూసుకొని కూర్చోండి. ఎంతవరకు వచ్చిద్దా? పో తేపో. నా కొత్త నా కొత్త మీ ఇద్దరు కలిసా ముగ్గురు నా కొత్తగా ఇచ్చినప్పుడు కుట్టే చెప్ప. సరే అది కూడా వస్తుంది పో. నాకు అన్నీ ఉన్నాయి. ఉంటే తెచ్చుకోపో. ఎవరికైనా నువ్వు అరవకుండారా ఆడి పోయి ముందు వాళ్ళు పోయి అడిగి చెప్పొచ్చానే పిలిచినప్పుడు వచ్చానే. పో పిలుచుకోరా పో. వచ్చానంట ఆ డబ్బుల కోసం వచ్చా. పో పిలుచుకోరా పో. డబ్బుల కోసం వచ్చా సార్ చెప్పి ఎస్ఐకి చెప్పి వాళ్ళకి అందరూ చెప్పి వచ్చా. కాగితం కూడా రాసి ఇచ్చా. పో పిలుచుకోరా పో. చెప్పా పో తీసుకురా పో. అమ్మా నిన్న సర్వేర్ వస్తే మేమన్నా మాట్లాడామా? నువ్వే మాట్లాడింది. మేమన్నా మాట్లాడామా? తిరిగి చెప్పు నువ్వు. మేమన్నా ఏం చెప్పానన్నా నువ్వు ఉన్నావు కదా, ఉన్నది చెప్పమ్మా. ఉన్నది చెప్పు. మేమేమన్నా తప్పుగా మాట్లాడట్లేదు. ఏం తప్పుగా అన్న మాట్లాడట్లా. ఉన్నది చెప్పు. వచ్చి ఏ
తీస్తానన్నారు కదా కొలతలు మాకు కుదరదా పోయి కేసు పెట్టుకోండి వాళ్ళు వచ్చి ఒప్పుకోలేదు కదా. సరే ఆమె పిలుచుకొచ్చదు అన్నది కదా పిలుచుకొచ్చినాక కొలతలు వేసి మీకు కావాల్సింది మీరు తీసుకుంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. గొడవలు వద్దు, గోలొద్దు. తీసుకురా నువ్వు.